నామానికి మహిమ కలుగును గాక. జీవన తొలి సంధ్య అనుదినమన్నా అనే యొక్క ఉదయకాలపు వర్తమానాలు వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలను తెలియపరుస్తున్నాను. ప్రభునందు మాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని పిల్లలు ఎలా ఉన్నారండి? మరి నిన్న దినము ఆదివారం ఆరాధనలు ఎలా జరిగాయి? కుటుంబ సమేతంగా ఆరాధనలో పాలు పొందారా? అవును, కుటుంబ సమేతంగా ఆరాధనలో పాలు పొందడం అది ఎంతైనా మనకు దీవెనకరం. మరి నిన్న దేవుడు మీతో మాట్లాడిన వర్తమానాలు మీ హృదయంలో ఉన్నాయా? ఈ వారం అంతా దేవుడితో నడవాలి, దేవుడితో గడపాలి అన్న ఆలోచనతో ముందుకు కొనసాగాలి అనే ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. దేవుడు మనల్ని ప్రేమించి మరొక శ్రేష్టమైన దినాన్ని మనకి అనుగ్రహించి ఉన్నాడు. అనేక మంది వ్యాధిగ్రస్తులై బలహీనతులై ఆసుపత్రుల్లో ఉండగా, కొంతమంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన పరిస్థితుల్లో ఆయన ఉచితమైన మహాకృప మన ఎడల ఆయన కనుపరుస్తూ మరొక శ్రేష్టమైన దినమినిచ్చి ఉన్నారు. మరి ఈరోజు ఉదయకాలం లేచాక ప్రార్థన చేసుకున్నావా? వాక్యాన్ని చదువుకున్నావా? ప్రార్థన చేసుకోకపోతే తప్పక ప్రార్థన చేసుకుని వాక్యాన్ని చదువుకుని మీ దినచర్యలో మీరు కొనసాగాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. ప్రభునందు ప్రియులు పెట్టారా? జ్ఞాపకం చేసుకోండి, దేవుని సన్నిధిలో దేవుని ఉద్దేశాలను ఎరిగి, దేవుని యొక్క ఆలోచనలను ఎరిగి బ్రతకడము ఎంతైనా అవసరం. చాలా విషయాలలో ధైర్యాన్ని కోల్పోతూ ఉంటాం. పరిస్థితులను బట్టి, మనకు వచ్చిన బలహీనతల బట్టి, లేకపోతే మనకున్న సవాళ్ళని బట్టి, లేకపోతే మనం ఎదుర్కొంటే నిందలను బట్టి, ప్రతి పరిస్థితులను బట్టి కొన్నిసార్లు కోల్పోతుంటాం. వాస్తవానికి ప్రియపెట్టారా, దేవుని సన్నిధిలో ఒక వ్యక్తి జీవితంలో ఎప్పుడు ఒక వ్యక్తి ధైర్యంగా ఉండగలడు, ఒక వ్యక్తి ఎప్పుడు సింహంలాగా ఉండగలడు అంటే ఒక మాట మీ జ్ఞాపకానికి తీసుకొస్తాను. సామెతల గ్రంథము 10వ అధ్యాయము, సామెతల గ్రంథము 10వ అధ్యాయము 9వ వచనం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 9వ వచనం. యథార్థముగా ప్రవర్తించువాడు నిర్భయముగా ప్రవర్తించును. యథార్థముగా ప్రవర్తించువాడు నిర్భయముగా ప్రవర్తించును. ప్రియపెట్టారా, నిర్భయముగా అంటే భయము లేకుండా ఒక వ్యక్తి ఎప్పుడు ప్రవర్తిస్తాడు తెలుసా? అతడు యథార్థవంతుడైతే. అవును ప్రియపెట్టారా, ఒక వ్యక్తి జీవితంలో యథార్థత లేకపోతే, మోసమో అబద్ధమో అయితే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి వేషధారణ నటనా జీవితాన్ని ఆశ్రయిస్తాడు. ఎందుకో తెలుసా? అతడు మాట్లాడితే అబద్ధం కాబట్టి, ఆ మాటల్లో యథార్థత లేదు కాబట్టి భయముతో ఉంటాడు. యథార్థత లేని చోట భయమే ఉంటుంది, యథార్థత లేని చోట అబద్ధం ఉంటుంది. అవును, కొంతమంది అబద్ధాల మీద కుటుంబాలు కట్టుకుంటారు, అబద్ధాల మీద జీవితాలు కట్టుకుంటారు. ఏదేమని పట్టారా, నీ జీవితంలో అబద్ధాల మీద, మోసం మీద, వేషధారణ మీద ఒకవేళ జీవితాలను కట్టుకున్న, జీవితం కొనసాగుతున్నా, అది కొంత ఈరోజు నీకు బాగున్నట్టుగా కనబడవచ్చు. ప్రజలు ముందు మెప్పు తీసుకురావచ్చు, ప్రజలను మోసం చేయవచ్చు నీ వేషధారణను బట్టి. కానీ అది లోపట నీకు భయాన్ని కలుగు చేస్తుందన్న సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు? అందులో యథార్థత లేదు కాబట్టి. అదే యథార్థంగా బ్రతికామనుకోండి, కొన్నిసార్లు ఇబ్బంది కలిగినా యథార్థతను బట్టి కొంత సమస్య వచ్చినా నువ్వు ధైర్యంగా ఉంటావు. ఎందుకు తెలుసా? నీవు దానిని రుజువు చేయడానికి అబద్ధాలు ఆడాల్సిన పర్లేదు, వేషధారణ అంతకంటే అవసరం లేదు, రుజువు చేసుకునే అవసరం లేదు. ఎందుకు తెలుసా? యథార్థత కొన్నిసార్లు మన జీవితంలో చీకటిలో వెలుగు కలుగు చేస్తుంది. అవును, చీకటిలో వెలుగు పుట్టిస్తుంది యథార్థత. కాబట్టి దేవుని స్థితిలో దేవుని ముందైనా మనుషుల ముందైనా యథార్థంగా ఉండాలి. నీ భక్తులు యథార్థంగా ఉండాలి, నీ కుటుంబాలను యథార్థంగా ఉండాలి, నీ ఉద్యోగులను యథార్థంగా ఉండాలి, నీ వ్యాపారులను యథార్థంగా ఉండాలి. అలా యథార్థంగా ఉంటే యథార్థవంతులు దీవించబడతారు, యథార్థవంతుల యొక్క వంశపు వారు దీవించబడతారని వాక్యం ఉంది. యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడని వాక్యం చెప్తుంది. యథార్థవంతులకు దేవుడు దీవెనిస్తాడు, ఆశీర్వాదం ఇస్తాడు. యథార్థత ఉన్న చోట నిర్భయం ఉంటుంది, భయమునకు తావు లేదు. భయంతో బ్రతుకుతున్నావు అంటే యథార్థత లేదు కాబట్టి.
ఒక ఉద్యోగులు భయంతో బ్రతుకుతున్నావు అంటే యథార్థత లేదు కాబట్టి. యథార్థత ఉంటే అక్కడ ప్రజలు నిర్భయంగా బ్రతుకుతారు. దేవుడి ముందు చూడండి, యథార్థంగా నువ్వు బ్రతికినప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, యథార్థంగా నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు అందులో అబద్ధాలు కానీ వేషధారణ ఉండదు. నిర్భయంగా ప్రార్థన చేస్తాం. అదే యథార్థత లేదనుకోండి, ఆ ప్రార్థనలో అబద్ధాలు ప్రార్థన చేసుకున్నాం అనుకోండి, ఆ ప్రార్థనలో భయమే ఉంటుంది. ఒకటి మాత్రం జ్ఞాపకం చేసుకో, మనుషుల ముందు నువ్వు యథార్థంగా నటించవచ్చు, వేషధారణ చేయొచ్చు, కానీ దేవుడి ముందు ఏం చేయలేవు కదా. దేవుడికి సమస్తమును తేటతలమే కదా. కాబట్టి ప్రార్థన చేయి, అయ్యా నీ సదులు యథార్థంగా బ్రతకాలి నాయన, యథార్థులుగా నేను జీవించాలి ప్రభా, నిర్భయంగా బ్రతకాలి, వేషధారణ కానీ మోసం కానీ అబద్ధం కానీ నా జీవితంలో ఉండకూడదు, అవి దూరం అయిపోవాలి. అలాంటి బ్రతుకు కాదైనా బ్రతుకు కావాల్సింది యథార్థంగా. నువ్వు చూచినప్పుడు యథార్థవంతులకు నిజంగా మొదలుపెట్టే వరకే సమీపంగా ఉంటానన్నావు కదయ్యా, యథార్థవంతులకు చీకట్లో వెలుగు పడుతుంది అన్నావు కదయ్యా అని నువ్వు దేవుని సన్నిధిలో యథార్థంగా బ్రతికితే ఆ యథార్థత నీలో నిర్భయాన్ని తీసుకొస్తుంది. తప్పక ఒకరోజు అది దేవునికరంగా మార్చబడుతుంది. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మంచి సమయాన్ని బట్టి, దినాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాను. అనేక మంది లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన పరిస్థితుల్లో మేమైతే ఇంకను సజీవులుగా ఉన్నామంటే నీ కృప అయ్యా. ఇదిగో ఉదయ కాలమున అయినా మీరు మాతో మాట్లాడే విధానాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. యథార్థంగా బ్రతికితే నిర్భయంగా బ్రతుకుతామని వాక్యం చెప్తుంది. అవును ప్రభా, మాలో భయం ఉండకూడదనైనా. భయం అనేది పాపాన్ని బట్టి, భయం అనేది అబద్ధాన్ని బట్టి, భయం అనేది వేషధారణ బట్టి ఉంటుందయ్యా. కానీ యథార్థంగా బ్రతికే వాళ్ళు నిర్భయంగా బ్రతుకుతారని వాక్యం చెప్తుంది. భక్తిలో యథార్థత, నీ సందులో మోకరించడంలో యథార్థత, నీ సందులో ఆత్మీయతలో ముందుకు వెళ్ళడంలో యథార్థత తెచ్చండి. బలహీనలు బలపరచండి, అనారోగ్యంగా స్వస్థపరచండి. ఆసుపత్రుల్లో వారు జ్ఞాపకం చేసుకోండి, ఇతర దేశాల్లో వారు జ్ఞాపకం చేసుకోండి. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారు జ్ఞాపకం చేసుకోండి. గర్భపాలతో ఉన్నవారు జ్ఞాపకం చేసుకోండి. గర్భపాల కొరకు ఎదురు చూస్తున్న వారు జ్ఞాపకం చేసుకోండి. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారు జ్ఞాపకం చేసుకోండి నాయన. ట్రాన్స్ఫర్ కొరకు ఎదురు చూస్తున్న వారు జ్ఞాపకం చేసుకోండి నాయన. బలపరచండి, బలపరచండి, బలపరచండి. ఈరోజు ప్రభా వారి దినచర్య అంతట్లోనూ తోడుగుండి నడిపించమని, అది ఆశీర్వాదకరంగా మార్చమని నాయన, మహిమ పొందమని నాయన. ఏ కుటుంబంలో ఏ కన్నీళ్ళనో తెలియదు కానీ ఆ కన్నీళ్లను తొడవండి నాయన. పుట్టినరోజు దినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. రాగల సంవత్సరాలను ఆశ్రితకరంగా మార్చమని, మహిమ పొందమని, ఈ రోజంతా కాపాడమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ అండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.